దేవుని పోలికగా దేవుడు మనం సృష్టించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో అటువంటి నిజమైన దేవుని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని, ఆ గ్రహింపుని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఒక వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పోయిన వారాన్ని మనం నేర్చుకున్నాం. దేవుడు మన భయములన్నింటి నుంచి కూడా ఆయన తప్పిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు కలిగిన భయములన్నింటి నుంచి దేవుడు తప్పించిన గాక, వ్యాధి బాధ నుంచి దేవుడు మనం తప్పించిన గాక, ఈ యొక్క ఫిబ్రవరిలో దేవుడు మంచి ఆరోగ్యం మనకు అనుగ్రహించిన గాక, మంచి ఆర్థికమైన పరిపుష్టిని దేవుడు మనకు దయచేయను గాక. కాబట్టి సర్వశక్తులు నేడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. మహోన్నతుని చాటున దేవుడు ఎటువంటి వాడంటే ఆయన మహోన్నతుడైన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గొర్రెలు మేపుకొని దావీదు దేవునికి శక్తిని గ్రహించుకోగలిగాడు. కాబట్టి చిన్ననాటి నుండి దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కాబట్టి ఆయన దేవుని కనుదృష్టి దావీదు మీద నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి కనుదృష్టి నీ మీద నా మీద నిలిచి ఉండాలంటే మనము దేవుని యందు మనం ఏముండాలంటే భయము భక్తి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఆయనే నాకు ఆశ్రయము. ఎవరండి? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఆశ్రయం ఎవరు? నీ ధనమా, లేక నీ ఉద్యోగమా, లేక నీ చదువా, లేకపోతే నీ ఆస్త? ఏది నీ ఆశ్రయము అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు దుర్గము, దేవుడే నా కోట ఆయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదుకి ఎన్నో మేలు దేవుడు చేశారు. ఆ మేలును బట్టి దేవుడు మరి దావీదు దేవుడు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను మరువకుము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ కూడా ఏమన్నది, నా ఆశ్రయ దుర్గమా, నేను నీకు మొరపెట్టుచున్నాను. ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు, ఏదైనా మనకు నష్టం వచ్చినప్పుడు, ఏదైనా మనకు బాధ వచ్చినప్పుడు, ఏదైనా మనకు సమస్య తలెత్తినప్పుడు మనము మనుషులను ఆశ్రయించుతాం. అయితే దేవునికి వాక్యం సెలవిస్తుంది, మనుషులను ఆశ్రయించుడి కంటే యెహోవాను నమ్ముకుంట నేను. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యం ద్వారా ఈ సమయంలో ఆయన మనం బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక
నా మనవి ఆలకింపుము. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని మందిరానికి వచ్చిన విధమైన మనము దేవుని స్థానంలో మనం ప్రార్థించే వారి కింద మనం ఉండాలి. ఉద్యోగం కావాలా, దేవుని స్థానంలో ప్రార్థించి. ఆరోగ్యం కావాలా, దేవుని స్థానంలో ప్రార్థించి. ఆర్థికమైన అవసరతలు కావాలా, దేవుని స్థానంలో ప్రార్థించి. నెమ్మది లేదా, దేవుని స్థానంలో ప్రార్థించి. దేవుడు ప్రతి బంధకాల నుంచి ఆయన విడిపించిన గాక. దేవుడు ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపును గాక. ఈ ఫిబ్రవరి నెలంతా కూడా దేవుడు మనల్ని నడిపించిన గాక. నడిపిస్తాడు నా దేవుడు. చేయి పట్టుకొని వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు. నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాక. దేవునికి స్తోత్రం. నా స్నేహితుడుమా, నా విమోచకుడా, పాపముల నుంచి దేవుడు విమోచించాడు, లోకముల నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు. చీకటి